నేను వాళ్ళనే వెతుక్కుంటూ బయలుదేరాను, కానీ వాళ్ళెటు వెళ్లారో కనిపించడం లేదు. ఎందుకులా చేసావు బ్రదర్? ముక్కుటమ్మ వల్ల వర్షకి ప్రమాదం ఉందనే కదా తనని ఒంటరిగా పంపించకుండా నేను వెళ్ళలేక నేను నమ్మి తోడుగా పంపించాను. అనవసరంగా నేను నిన్ను పంపించి తప్పు చేశాను. కాలు నొప్పున్నా సరే నేను వెళ్తే సరిపోయేది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వేం టెన్షన్ పడకు బ్రదర్. వర్షని ఎక్కడ దాచిపెట్టినా సరే నేను వెతికి పట్టుకొని క్షేమంగా తీసుకొస్తాను. అసలు నువ్వు వర్షం పక్కనుండకుండా వదిలిపెట్టి ఎందుకెళ్ళావు? నీ భార్య జ్యోతి అంటే నీకు విపరీతమైన ప్రేమని చెప్తూ ఉంటావు కదా. అదే జ్యోతి అయితే అలాగే నిర్లక్ష్యంగా ఉంటావా? అలాగే వదిలేస్తావా? నీ కళ్ళ ముందే నీ భార్యని ఎత్తుకెళ్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అంతలే, ప్రేమించే నాకు వర్షం మీద ఉన్న శ్రద్ధ జాగ్రత్త నీకెందుకుంటుంది? నిన్ను పంపించడం నాది బుద్ధి తక్కువ. నేనేమి నిర్లక్ష్యంగా లేను బ్రదర్. అంత బాధ్యత లేకుండా ఏమీ ప్రవర్తించలేదు.